హలో ఎవ్రీవన్. చలి చాలా ఎక్కువైపోయింది కదండి. మామూలే కదా, వింటర్లో చలి ఉంటుంది అంటే ఇయర్ ఇంకా చాలా ఇంటెన్స్గా ఉందన్నమాట. నార్త్ ఇండియాలో అయితే సింగిల్ డిజిట్స్లో డిప్ అయిపోతుందంట టెంపరేచర్. అండ్ మనకైతే ఈ 2 days రైన్ఫాల్ ఉందని చెప్పి ఐఎండీ వాళ్ళు ప్రిడిక్ట్ కూడా చేశారు కదా. సో ఇవన్నీ చాలా ఇంటెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. ఇంకా టెంపరేచర్ కూల్ అయిపోవడం, ఇంకా హెవీ రైన్ఫాల్స్ పడడం జరుగుతాయంట. బికాస్ ఆఫ్ లానినా అంట. ఇయర్ 70% ప్రిడిక్ట్ చేశారు లానినా ఉంది అని చెప్పి. సో ఏంటి లానినా, టెంపరేచర్స్ ఎందుకు ఇంత డిప్ అవుతున్నాయి, షార్ట్గా తెలిసేసుకుందాం. యూజువల్గా వింటర్స్ ఎందుకు కూల్ ఉంటాయి? మన అర్త్ అనేది 23.5 degrees సన్కి అవేగా ఇంక్లైన్ అవుతుంది అనమాట. సో అది ఇంక్లైన్ అవ్వడం వల్ల మనకు సన్ రేస్ అనేది తక్కువ పడి, సో నార్మల్గా పడే దానికన్నా తక్కువ పడి, సో ఈ డేస్ తక్కువ ఉండడం, నైట్స్ ఎక్కువ ఉండడం జరిగి ఈ టెంపరేచర్ అనేది ఇంత కూల్ అవుతుంది. ఇది నార్మల్ థింగ్. ఓకే, ఇది వింటర్స్ అనమాట. అండ్ ఈ వింటర్స్లో జరిగే థింగ్స్ ఏంటంటే, మనకైతే ఈ సౌత్ ఇండియాకి అయితే నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అని చెప్పి ఎక్కువ, ఇవి సీజనల్ విన్స్ అనమాట. సో ఎక్కువగా ఈ తమిళనాడుకు, కేరళకు, మన ఏపీలో ఈ కోస్టల్ డిస్ట్రిక్ట్స్కు రైన్ఫాల్ పడే అవకాశాలు చాలా ఉంటాయి. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, ఇవి సీజనల్ మాన్సూన్స్ అనమాట. అండ్ ఈ బే ఆఫ్ బెంగాల్లో డిప్రెషన్స్ ఫామ్ అయ్యి సైక్లోన్స్ వచ్చి, సో అగైన్ మనకు రెయిన్ఫాల్ పడే అవకాశాలు చాలా ఉంటాయి మనకు సౌత్ ఇండియాకి అయితే. అదే నార్త్ ఇండియాకి అయితే హిమాలయాస్లో ఈ ఐస్ ఫార్మేషన్ ఎక్కువైపోయి, అండ్ అక్కడ సెంట్రల్ ఏషియా నుండి, సైబీరియా నుంచి ఈ కోల్డ్ ఎయిర్ ఎక్కువ రావడం వల్ల, సో వాళ్ళకి టెంపరేచర్ చాలా డిప్ అయిపోయి, మనకన్నా ఎక్కువ వాళ్ళు పొల్యూషన్తో చాలా ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్స్. సో అక్కడ ఫుల్ క్లైమేట్ అయితే డల్ ఉంటుంది. సో మనకు మాన్సూన్స్ పెరిగి రైన్ఫాల్ వస్తుంది అనమాట. ఇది నార్మల్గా జరిగే ఇన్సిడెంట్. సో ఈ లానినా రావడం వల్ల ఇవి ఇంకా చాలా ఇంటెన్స్ అవుతాయి అంట. ఈ ఇయర్ అయితే ఫుల్ చాలా చలి ఉంటుందంట మనకు కూడా. మనకి ఇంత ఉంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది నార్త్ ఇండియా వాళ్ళకి. సో ఏంటి లానినా అంటే, సో ఈ లానినా అంటే ఏంటంటే, ఈ పసిఫిక్ ఓషన్ రీజన్ ఉంది కదా, ఇటు ఆస్ట్రేలియా అటు సౌత్ అమెరికా మధ్యలో. సో అక్కడ టెంపరేచర్ చాలా యూజువల్గా కూల్ అవుతాయి. సో దానికన్నా ఎక్కువ కూల్ అయిపోవడం వల్ల, సో వాటర్ అనేది అక్కడ తిరుగుతుంటుంది అనమాట. వామ్ వాటర్, ఆ తర్వాత కూల్ వాటర్ సర్క్యులేట్ అవుతుంటుంది. సో ఈ టెంపరేచర్స్ చాలా కూల్ అయిపోవడం వల్ల, సో అక్కడ జరిగే ఇన్సిడెంట్స్ వల్ల, సో ఇండియాకి కూడా అది చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే, సో ఈ జెట్ స్ట్రీమ్స్ అనేది ఈ సబ్ ట్రాపికల్ రీజన్లో తిరుగుతుంటాయి అనమాట. జెట్ స్ట్రీమ్స్ అంటే ఏం లేదు, ఎయిర్ అనేది ట్రావెల్ చేస్తుంటుంది అనమాట. అంటే చాలా హై స్పీడ్లో, చాలా పెద్దది, ఏరోప్లైన్స్ని కూడా తీసుకెళ్ళిపోయేంత ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంటాయి అనమాట. సో అంత ఎయిర్ ట్రావెల్ చేసేదాన్ని ఈ పసిఫిక్ ఓషన్లో ఇలా చాలా కూల్ అయిపోవడం వల్ల, సో ఈ లానినా ఏం చేస్తుంది, సో ఆ జెట్ స్ట్రీమ్స్ని డిస్టర్బ్ చేసి ఈ సెంట్రల్ ఏషియా నుండి ఇంకా చాలా కోల్డ్ విండ్స్ని మన ఇండియా వైపు ఫ్లో అయ్యేలా చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే డీప్ ఇండియాలో, సెంట్రల్ ఇండియా కూడా ఈ కోల్డ్ వేవ్స్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతాయని చెప్పి చెప్తున్నారు. సో ఈ జెట్ స్ట్రీమ్స్ అనేవి డిస్టర్బ్ చేసి సైబీరియా అక్కడ నుండి, సెంట్రల్ ఏషియా నుండి కోల్డ్ విండ్స్ చాలా పెనిట్రేట్ అయ్యేలాగా చేస్తుందంట, ఇంకా ఎక్కువ ఇప్పుడు జరిగేదానికన్నా. సో అందుకని నార్త్ ఇండియాలో ఎక్కువ ఫాగ్ పడే అవకాశం ఉంది. అండ్ హిమాలయాస్లో ఎక్కువ ఇంకా ఐస్ ఫార్మేషన్ ఎక్కువ అయ్యి చాలా టెంపరేచర్స్ డిప్ అయిపోయి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అదే మనకైతే నార్త్ ఈస్ట్ మాన్సూన్ అని చెప్పాను కదా, రైన్ఫాల్ పడుతుందని. సో అది ఇంకా ఇంటెన్స్ చేస్తుంది అనమాట. ఆస్ట్రేలియా దగ్గర వామ్ క్లైమేట్స్ ఫామ్ అయ్యి, వామ్ టెంపరేచర్ ఫామ్ అయ్యి, సో మనకి ఇంకా రైన్స్ ఎక్కువ పడేలాగా చేస్తుందంట. సో మనకు ఇంటెన్స్ రైన్ఫాల్, సో వాళ్ళకైతే చాలా కోల్డ్ ఉంటుంది. మనకు కూడా కోల్డ్ ఉంది కదా, ఫుల్ చాలా కోల్డ్ ఉంది. సో ఇది లానినా అంటే.